రండి రండి సార్, నమస్తే. నమస్తే. వెల్కమ్ సార్, రండి. నమస్తే సోదర సోదరీమణులారా, నన్ను మీ అందరికి పరిచయం చేసుకుంటున్నాను. నా యొక్క పేరు దేశ్ ప్రేమి. ఈ దేశాన్ని నిజంగా ప్రేమించడమే నా కర్తవ్యం. హలో మిస్టర్ ఆర్యభట్, ఎలా ఉన్నారు? నువ్వు దేశ ప్రేమికుడివి కాదు, నువ్వొక దేశ ద్రోహివి. ఇతను నన్ను దేశద్రోహి అనేశాడే, పేల్చి చంపండి. ఈ పసివాడి మొహాన్ని అలా చూడకండి. నేను చూడ్డానికి పసిబిడ్డలా ఉంటాను. కోపం వస్తే మహామోసగాడిని. 10వ అంతస్తులోనే కదా మీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలోనే కదా నువ్వు కొత్తగా కనిపెట్టిన ఆయుధాల సూత్రం ఉంది. దాన్ని తీసి నాకు ఇచ్చేయండి. తర్వాత మీ మాటలను కాస్త తగ్గించుకోండి. చిన్న కుర్రాళ్ళ ఓర్పుని సోదా చేయకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫామ్లని నీకు ఇవ్వను. ఇతను నన్ను బాగా ఉడికిస్తున్నాడు. వెంటనే ఇతన్ని తీసుకెళ్ళండి. శివ, ఎక్కడన్నావు? ఇక్కడ ప్రొఫెసర్ ఆర్యభట్ గారిని ఏదో గ్యాంగ్ తీసుకువెళ్తుంది. నీ సీక్రెట్ న్యూక్లియర్ ఫార్ములాని తీసుకువెళ్తున్నారు. సారీ రేవా, కొంచెం లేట్ అయిపోయింది. వెంటనే వచ్చేస్తాను. శివ, వాళ్ళు ఇప్పుడే ఆర్యభట్ సార్ని 10th ఫ్లోర్ కి తీసుకువెళ్తున్నారు. ఎలాగైనా వెంటనే ఆ లిఫ్ట్ డోర్ ని ఓపెన్ చేయండి ప్లీజ్. ఇదిగో చూడండి సార్, చూడండి సార్, మీ దగ్గరున్న ఆయుధాల సూత్రాన్ని నాకు ఇచ్చేయండి సార్. మీరు నన్ను ఏవైనా చేసుకోండి, కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫామ్లని మీకు అసలు దక్కనివ్వను. ఆయుధ సూత్రాన్ని ఇవ్వనని అల్లరి చేస్తున్నాడే. నేను పైకి వెళ్ళిపోతున్నాను. ప్రొఫెసర్ సార్, ప్రతి 10 నిమిషాలకి మీకు ఒక పేజీ వస్తుంది, పైనుండి ఎవరెవరో కింద పడుతున్నారని. ఒక్కొక్కరా అందరు కథ ముగించేస్తాను. మంచిగా ఇచ్చేయండి. ఇకపై కూడా ఇవ్వనని మొండికెయ్యకూడదు. నేను చెప్పింది చేస్తాను, చెప్పనిది చేస్తాను. నన్ను పసిపిల్లలు కూడా తిరిగి చూస్తారు. నేను చూపుకే పసివాడిని. కోపం వచ్చిందంటే సింహంలా గర్జించేస్తా. అరే వద్దు వద్దు, పాపం ఆ పిల్లల్ని ఏమీ చేయకు. మన సమస్యలో పిల్లల్ని ఎందుకు లాగడం? దయచేసి నా మాట వినండి, వాళ్ళని వదిలేయండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. చాకా, రాకా, నా రక్షకులు ఎక్కడికి వెళ్ళారు? ఎవరైనా చెప్పండి, నా రక్షకులు ఎక్కడికి వెళ్ళారండి?
వాళ్ళు అదిగో అక్కడున్నారు. వాళ్ళని విప్పండి. అవును, వీళ్ళని ఎవరిలా చేశారు? బాస్, ఒక పిల్లాడు బాస్ చూడడానికి చిన్నవాళ్ళలాగే ఉన్నాడు, కానీ సైకిల్లో వచ్చాడు, బీభత్సంగా కొట్టి వెళ్ళిపోయాడు బాస్. అవును బాస్, ఆ బాబు చాలా బీభత్సంగా ఫైట్ చేస్తున్నాడు. దెబ్బలు ఎలా కొట్టాడు తెలుసా బాస్? ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినా నాకే తెలియలేదు. పసిపిల్లడితో తన్నులు తిని గొప్పగా చెప్పుకుంటున్నారా? ఎవరైనా చెప్తారా లేదా? సార్, నిజమైన దేశభక్తుడంటే అదిగో అదే అతనే. ఎవరైనా చెప్పండి, ఈ పిల్లలు ఎవరో చెప్పండి. వెళ్ళి వెతకండి, వెతకండి. బాస్, తను కిందకు వెళ్ళట్టున్నాడు బాస్. హలో రావో జాలి, ఒక పిల్లాడు తిన్నగా కిందికే వస్తున్నాడు. వాడిని పట్టుకొని తిన్నగా నా దగ్గరకు తీసుకురండి, మర్చిపోవద్దు. ఆ పిల్లాడికి జగడాలు బాగా తెలుసట. ఓకే బాస్. లాకా సర్కా, త్వరగా వెళ్ళండి. అరే ఏంటి సార్ మీరు అలాగే నిలబడిపోయారు? ఆ తాళం ఇటు ఇవ్వండి, నేను తెరిచి చూస్తానులే. చార్లీ, బాస్ ఎవరో చిన్నపిల్లాడి గురించి చెప్పారు కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అబ్బాయి ఇక్కడ ఉండొచ్చు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. కమ్ ఆన్, లెట్స్ ఫైట్. నా చెయ్యి, నా చెయ్యి, నువ్వెలా ఇలా ఫైట్ చేయగలుగుతున్నావు? నేను ఆపేస్తే ఇంకా మీరు ముందుకు వెళ్ళలేరు అంకుల్. లడ్డు సింగ్ గారు, మీరు వెంటనే వేదాస్ టవర్ కి వచ్చేయండి. ఇక్కడ కొంతమంది మనల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. న్యూక్లియర్ సైంటిస్ట్ ఆర్యభట్ ఇక్కడే 10th ఫ్లోర్ లో ఉన్నారు. ఈ దుర్మార్గులు ఆయన దగ్గర నుంచి ఆ న్యూక్లియర్ ఫార్ములాని దొంగిలిస్తున్నారు. నేను పైకి వెళ్లి మిగతా వాళ్ళ సంగతి కూడా చూసొస్తాను. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని పైకి వచ్చేయండి. ఓకే శివ. అబ్బాయి, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివే. సార్, నేను ఒక స్టూడెంట్ని. నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఇక్కడికి వస్తారు. మీరు ఇక్కడే ఉండండి. ఇదిగోండి మీకు ఈ జాగ్రత్త. ఎవరు లోపల? ఏ బాబు, నువ్వేనాది? హలో, కమోన్ నానా, నువ్వు దాకడంలో ఏ లాభం లేదు. అదిగో అలా చూడు, అబ్బాయి జోకర్ డ్రెస్ వేసుకుని సైకిల్ తొక్కుతున్నాడు. ఏంటంకల్, మీ స్టామినా మొత్తం హుషా? ఏంటి అలా చూస్తున్నారు? అరే అబ్బాయి ఇక్కడున్నారా? మరి ఆ సైకిల్ తొక్కది ఎవరు? నేను ఇక్కడున్నాను అంకల్.
దెబ్బ తగిలిందా అంకుల్? అవును, చాలా గట్టిగా తగిలింది. బాస్ ఆ అబ్బాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. మిమ్మల్ని వెతుక్కుంటూ పైకి వస్తున్నాడు. మీరు జాగ్రత్త బాస్. బాగా గట్టి కొడుతున్నాడు. బాస్ నేను చెప్పేది కాస్త వినండి. మీరు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే మంచిది. వాడు నా మనుషుల్ని చెదగొట్టేశాడు. వాడు ఏం పిల్లోడు. వాడిని పట్టుకోండి, వెళ్ళి వాడిని పట్టుకోండి. ఎవరైనా పట్టుకొని నా ముందు నిలబెట్టండి. ఎక్కడ రాబోతాం? ఆ అబ్బాయి రాది, వెళ్ళి పట్టుకుందాం పదా. ఇదిగో అక్కడన్నాడు చూడు, మన మనుషుల్ని తను బాగా చెదక్కొట్టేశాడ్రా. ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి తను ఎప్పుడు మర్చిపోడు చూడు. అరే ఏంట్రా, నా చెయ్యి ఫుల్గా వాసిపోయింది. నువ్వు కొట్టు చూద్దాం. జరగా. నా వల్ల కాలేదు, నువ్వే కొట్టు. నేను కొట్టను తనని, నేను కొట్టను. అంకుల్ నేను ఇక్కడున్నాను. అక్కడున్నది ఒక శిల. లేకరా, ఏమైంది? ఇంకా దెబ్బలు తిని చావకరా. నాలాగా మైకు వచ్చేట్టు నటించి పడుకోరా. చాకా రాకా హరికావ్ ఎక్కడికి వెళ్ళారు? ఏ పిల్లలారా, నా రక్షకులు ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ వాళ్ళు లంచ్ కి వెళ్ళుంటారు సార్. లంచ్ టైం అయిపోయింది కదా సార్, నేను కూడా వెళ్ళి లంచ్ చేసి రమ్మంటారా? పిల్లలారా, నన్ను విసిగెత్తించకండి. నా వాళ్ళెవ్వరు నోరు తెరవనంటున్నారు. దీని అంతటికి కారణం ఆ చిన్న పిల్లోడొక్కడే. బాస్ బాస్ లిఫ్ట్ పైకి వస్తుంది బాస్. ఆ పిల్లోడే అయ్యుంటాడు బాస్. లిఫ్ట్ తెరవగానే వాడిని చంపేయండి. శివ, శివ లిఫ్ట్ దిగి రాకు. శివ, ఆ పిల్లోడు ఎక్కడో? బాస్, ఆ అబ్బాయి మమ్మల్ని చూసి నమస్తే పెట్టాడు బాస్. తనకి చాలా సంస్కారం ఉంది బాస్. సారీ నమస్తే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు చెప్తున్నారు బాస్? ఇప్పుడు నమస్కారాన్ని ఎవరు అడిగారు? ఆ పిల్లోడు ఎక్కడ? ముందు వాడిని పట్టుకుంటురా. ఆ పిల్లోడు నాకు కావాలి. ఆ పిల్లోడు ఎక్కడరా? ఆ పిల్లోడు ఎక్కడున్నాడో వెతకండి. నాకు ఆ పిల్లోడు కావాలి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏంటి అందరూ కూర్చుని పోయారు? జగడం చేయండి, జగడం జగడం. పవంతుకు మేము ఎక్కువ తన్నులు తినేసాం బాస్. ఇక మాకు తినడానికి ఓపిక లేదు బాస్. మమ్మల్ని వదిలేసేయండి. శివ, నా పేరు శివ. హెలికాప్టర్.
ఇంతవరకు నన్ను దేశప్రేమి అనుకున్నారు, ఇక మీదట చూడండి నా ప్రతాపం, చూసుకోండి. చిన్న పిల్లోడా, ఏం చేస్తున్నావురా? నన్ను వదిలేరా? రే పిల్లోడా, పిల్లోడా. తప్పించుకుపోవాలనుకుంటే ఈ పిల్లోడు వదులుకుంటున్నాడు. అంకుల్, ఇప్పుడు మీ సామ్రాజ్యం మొత్తం కూలిపోయింది. ఇప్పుడు మీరే మీ నిర్ణయం తీసుకోండి. నా మనుషులు లేకపోయినా పర్వాలేదు, నేనున్నాను చిన్న పిల్లోడా. నేను వచ్చేసాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. చిన్న పిల్లడా, నన్ను పైకి లాగు. నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. లాగు. నా ఏరియాలో ఇలాంటి పని చేస్తే ఏమవుతుందని తెలుసుకున్నావా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే లడ్డూ సింగ్ పేరు వినగానే వాడికి ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంది. వాడు దొంగతనం చేయకూడదు అనుకుని మంచివాడిగా మారిపోతాడు, తెలిసిందా? లడ్డూ సింగ్ వచ్చే ముందే వీడు మంచివాడిగా మారిపోయాడు. లడ్డూ సింగ్ కనుక ముందే వచ్చుంటే ఏమై ఉండేదో. థ్యాంక్ యూ శివ, నువ్వు నా న్యూక్లియర్ ఫార్ములాని కాపాడావు. ఈ లోకంలో ఉండే పిల్లలందరూ నీలాగా బలవంతుడుగా ధైర్యవంతుడుగా ఉంటే ఇక ఎవ్వరూ ఆపలేరు, అర్థమైందా?